రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గిళ్లమూడి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయ వ్యవస్థకు ఇబ్బంది కలిగించే ఈ చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరు చేపట్టిన దీక్షలకు రాజమండ్రి, భీమడోలు, నూజువీడు బార్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక యాక్ట్ని తయారు చేసింది. అది అన్కాన్స్టిట్యూషనల్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 50లో ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ పవర్స్ని సపరేట్ చేస్తూ 1964 నుంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ జ్యుడిషియరీలో నుంచి ఎగ్జిక్యూటివ్కి వెనక్కి తీసుకెళ్తుంది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ జీవో. తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ జీవో అనే పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ప్రత్యేకంగా చేసినటువంటి జీవో. దీనివల్ల ల్యాండ్ హోల్డర్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇక ఒక 60-70 ఇయర్స్ నుంచి ఉన్న జ్యుడిషియరీకే ఇంకా అనేక అంశాల్లో సక్సెషన్ యాక్ట్లో కానీ, ఈజ్మెంట్ యాక్ట్లో కానీ, లేకుంటే మార్టిగేజ్ కానీ, లేకుంటే ఇలాంటి వాటి అన్నిటిలో కూడా ఎన్నో అనుమానాలు ఈ రోజుకి వస్తుంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అసలు వీటిని చేయలేరు. ఇది ఎంత ప్రమాదకరమంటే ఈ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది సామాన్య ప్రజలకి, ల్యాండ్ హోల్డర్స్కి చాలా నష్టము, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని దీన్ని ప్రచారం చేయడం కోసం ఏలూరు బార్ అసోసియేషన్ తరఫున మేము ఉద్యమం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా చేస్తాం. హైకోర్టులో రిట్ వేస్తాం, సుప్రీంకోర్టులో లిస్ట్ వేస్తాం. ఈ జీవోని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉపసంహరించిన వరకు ఉద్యమం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సామాన్య మానవుడికి కనీసం 1 సెంటు స్థలం నుంచి 1 ఎకరం పొలం ఉన్న రైతుకు కూడా ఒక ఉరితాడు లాంటిదని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఒక సామాన్య మానవుడు కూడగట్టుకొని ఒక ఇంటి స్థలం కానీ, 1 ఎకరం పొలం కానీ కొనుక్కొని ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా అగ్రిమెంట్లో చిక్కులు వచ్చి కోర్టుకు రావాలంటే ఇక్కడ జిల్లా కోర్టు న్యాయస్థానంలోకి వస్తే సరైన న్యాయం జరుగుద్ది, వెనక ముందుగా న్యాయం జరుగుద్ది. అలా కాకుండా ఈ దొంగ యాక్టు అర్ధరాత్రి మోకాళ్ళలో మెదడున్నటువంటి అధికారులు ఇచ్చిన సలహా ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్టును తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్ది సామాన్య మానవుడి దగ్గర నుంచి కోటీశ్వరుడి కూడా ఆర్థికంగా నాశనం చేసే యాక్ట్ని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఇప్పటికైనా సరే 3 నెలల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ యాక్ట్ని ఇమీడియట్లీగా విత్డ్రా చేసుకుంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. పాలకులుగా మిమ్మల్ని పరిశీలించడానికి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏలూరు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు చెందినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇచ్చిన సర్వే ప్రకారము భారతదేశము ఆంధ్రప్రదేశ్ 154వ స్థానంలో ఉందనే పేరుతో ఈ జీవోను తీసుకొచ్చి భూముల కి సంబంధించిన స్థిరాస్తికి సంబంధించినటువంటి హక్కుల్ని సివిల్ కోర్టుల నుంచి తీసేసి రాష్ట్ర ప్రభుత్వం నియమించబడినటువంటి అధికారుల చేతికి ఈ హక్కుల్ని ఇవ్వడం అనేది ప్రజల హక్కుల్ని భంగపరచడమే అవుతుంది. ముఖ్యంగా ప్రజలు, అలాగే భూ హక్కు యజమానులు, స్థిరాస్తి హక్కు యజమానులు కోర్టుకు వచ్చినట్లయితే అనేక రూపాల్లో వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని, అలాగే ఇతర ఎవిడెన్స్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అధికారులు అనేది ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి లోబడి ఈ రిజిస్ట్రేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఓన్లీ రైతులనే కాదు, మొత్తం ప్రజలకి సంబంధించినటువంటి స్థిరాస్తి, భూ హక్కుకు సంబంధించినటువంటి అందరికీ తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు పూర్తిగా న్యాయస్థానాలను కానీ బాయ్కాట్ చేసి న్యాయవాదులందరూ మా వదిలేసి, మా కుటుంబాన్ని వదిలేసి మేమందరం రోడ్డు మీదకి వచ్చామంటే కారణం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అసమంజస ఈ చీకటి జీవో వల్ల మేమందరం రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఇది మా ఒక్కరికి సంబంధించింది కాదు, యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రపంచందరికీ కూడా ఎవరైతే స్థిరాస్తులు, భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా నష్టం కలిగించే విధంగా ఈ చట్టం ఉందని మీకు తెలియజేయాలని మేము ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కి మేము ఈ నిరాదీక్ష చేయబడుతున్నాం. మాకందరికీ మద్దతు తెలుపుతున్న ఇతర ఎన్జిఓస్కి, ఇతర రాజకీయ పార్టీ నాయకులకి, ప్రజాప్రతినిధులకు కూడా మేమందరం కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మేము చేసిన ఉద్యమానికి
మీ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంజెలిక్ ట్రెండ్స్, ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్. నూతన ఒరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. మా వద్ద కుర్తీస్, సల్వార్ కమీజ్, పటియాలా ప్యాంట్స్, పలసో ప్యాంట్స్, రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్, లెగ్గిన్స్ అండ్ జెగ్గిన్స్, దుపట్టాస్, బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును. అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా, మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడును. కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత. వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును. అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్. ఏలూరు. సెల్ 9292 752 777.